యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుంటారు, మీరు మీ కుటుంబాలు. ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఈ వాగ్దానం లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధన జరుగుతున్నాయి. 7 ఆదివారాల అభిషేక ఆరాధన జరుగుతున్నాయి. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ ఆదివారం ప్రభు సంస్కారాలు, అలాగే వచ్చిన వారందరికీ భోజనాలు, 5వ అభిషేక ఆరాధన. ఎవరు మిస్ కావద్దు. కుటుంబాలు రండి. ప్రభు పేరు పెట్టి పిలిచి మీతో మాట్లాడబోతున్నాను. గొప్ప కార్యాలు చూస్తున్నాం. ఇప్పటికే వేలాది మంది ప్రజలు వస్తున్నారు. రేపు ఆదివారం మీరు కూడా రండి, ప్రభు సంస్కారం తీసుకోండి. అద్భుతమైన ప్రత్యేకమైన భోజనం ఏర్పాటు చేస్తాం. దేవునికి శక్తిని అనుభవించి మీరు వెళ్తారు. ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రెండు వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 91వ కీర్తన 15వ వచనం. శ్రమల్లో నేను అతనికి తోడయ్యుందును, అతనిని విడిపించి గొప్ప చేసేదను. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నాడు. శ్రమల్లో నేను మీకు తోడై ఉంటాను, మిమ్మల్ని విడిపించి గొప్ప చేయబోతున్నాను. దేని బిడ్డలారా, మనం అందరూ కూడా శ్రమల గుండా వెళ్తున్నాం, కష్టాల గుండా వెళ్తున్నాం. అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీరు, వేదన, దుఃఖం, వీటన్నిటిలోంచి వెళ్తున్నాం. ప్రభు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. నేను అతనికి తోడై ఉంటాను, శ్రమల్లోంచి విడిపిస్తాను, గొప్ప చేయబోతూ ఉన్నాను. ఇంతవరకు ఎలాంటి శ్రమల్లో ఉన్నావు, ఎలాంటి కష్టంలో ఉన్నావు, ఎలాంటి ఇరుకులో ఉన్నావు, అన్ని లాస్ అయిపోయావేమో, వ్యాపారంలో, కుటుంబంలో, ఆరోగ్యపరంగా అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో. ఇదిగో శ్రమల్లో నుంచి నేను మిమ్మల్ని విడిపించబోతున్నాను. అంత మాత్రమే కాక మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడట. ఎక్కడ ఓడిపోయావో అక్కడ తిరిగి నిలబెట్టబోతున్నాను. ఎక్కడ అందరిని వెలివేశారో, దూషించారు, నీ పని అయిపోయిందని, నువ్వు చదవలేవన్నా, నువ్వు పాస్ అవ్వలేవన్నా, నువ్వు ఇల్లు కట్టలేవు, స్థలం కొనలేవు, ఎక్కడైతే నేను దూషించారో అక్కడ దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఉన్నతమైన స్థితిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించబోతున్నాడు. ఉదయ కాల సమయంలో త్వరగా లేచారు. టెన్షన్లు, గొడవలు, అల్లరి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, అప్పులోళ్ళు, నెమ్మది లేదు, ఆదరణ లేదు, అనేక రకమైన శ్రమల్లో నేను అతనికి తోడై ఉంటాను. దేని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉండకపోతే ఎంతకాలం మనం బ్రతికే వాళ్ళం కాదు. దేవుడు తోడుగా ఉండకపోతే ఎంతకాలం మనం జీవించే వాళ్ళం కాదు. మనుషులు విడిచిపెట్టినట్లుగా, మనసును త్రోసివేసినట్లుగా, మనసును తృణీకరించినట్లుగా నిన్ను కనుక దేవుడు తృణీకరిస్తే నీవు, నీ కుటుంబం ఉండేది కాదు. దేవునికి తోడుగా ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు, మంచం మీద ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా తిరుగుతున్నప్పుడు ఆయన నీకు తోడై ఉన్నాడు. మరలా చెప్తున్నాడు ఆయన, శ్రమల్లో నేను మీకు తోడై ఉంటాను. అంతేకాదు, ఆ శ్రమలోంచి విడిపించి మిమ్మల్ని గొప్ప చేయబోతున్నారు. ఇంకా నువ్వు శ్రమలో ఉన్నావా, ఇంకా కష్టంలో ఉన్నావా, ఇంకా ఇబ్బందులు ఉన్నావా? ఉదయకాల సమయంలో దేవుని విడుదల చేయబోతున్నాడు, గొప్ప చేయబోతున్నాడు. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారో, శ్రమల్లో తోడుగా ఉంటానన్నావు, విడిపించి గొప్ప చేస్తానన్న ప్రభువా. ప్రతి కుటుంబంలో మీరు మాకు తోడుగా ఉన్నారు. ప్రతి ఇబ్బందులు, ప్రతి కష్టంలో మీరు మాకు తోడుగా ఉన్నావు కనుక మేము బ్రతికి ఉన్నాం ప్రభువా. మమ్మల్ని గొప్ప చేస్తున్నావు తండ్రికి స్తోత్రాలు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించాను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని కూర్చున్నాను. ఒక సహోదరి భయపడుతున్నాం, బాధలో ఉన్నాం, ఏంటి నా పిల్లలు, ఏంటి నా జీవితం, భయపడద్దు, దేవునికి తోడై ఉన్నాడు, నేను గొప్ప చేయబోతున్నాడు. గర్భఫలం లేక ఒక సహోదరి ఏడుస్తూ ఈ ప్రార్థనలో ఎక్కువిస్తున్నాం. దేవుని గొప్ప చేయబోతున్నాడు. ఘనమైన కార్యం, మీ కేసులు కొట్టివేయబోతున్నాడు ఆయన. అప్పులు, బాకీలు, రుణాలు కొట్టివేయబోతున్నాడు. మంచి ఇల్లు, మంచి స్థలం ఇవ్వబోతున్నాడు. నీ వ్యాపారంలో అభివృద్ధి, నీ పిల్లల జీవితంలో అభివృద్ధి, నీ కుటుంబానికి రక్షణ కలగబోతున్నాయి. అలాంటి గొప్ప కార్యాలు చేయమని, దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు మీకు తోడుగా ఉన్నాడు, భయపడొద్దు. ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడై ఉండును గాక, ఆమేన్. దయచేసి గమనించండి, రేపు ఆదివారం అద్భుతమైన ఆరాధన, ప్రభు సంస్కారాలు ఇస్తాను, అలాగే అందరికీ ప్రత్యేకమైన భోజనాలు ఉంటాయి. ఎవరు మిస్ కావద్దు, రండి కుటుంబాలుగా. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.